అందరికీ నమస్కారం. గతంలో చాలాసార్లు చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి మీ పిల్లలకి మరల ఈరోజు పక్కన కూర్చోబెట్టుకుని ఈ వీడియో చూపిస్తూ చెప్పండి. ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఏదైనా వస్తువులు ఇస్తానంటే వెళ్ళి తీసుకోవద్దు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి రమ్ముంటే వాళ్ళతో పాటు వెళ్ళొద్దు. ఆడికి వెళ్దాంరా సరదా కాసేపు ఉందామని అన్నప్పుడు కూడా వెళ్ళొద్దు అని. ఈరోజు మదనపల్లెడు నీరుగట్టుపల్లి వారి సమేత ఒక ఏరియా. అక్కడ ఒక 7 సంవత్సరాల పసిపాప, వాళ్ళ నాన్న దాన్ని ఏమంటారు వడ్రంగి పని ఏదో చేస్తూ ఉంటారట, కార్పెంటర్ టైప్ అనుకోవచ్చు, సబ్జెక్ట్ కరెక్షన్ వృత్తి, చారి అని ఏదో మెన్షన్ చేశారు. వాళ్ళ ఇంటి ఎదురు కులవరదలు అని చెప్పేసి ఒకడు ఉంటాడు. నిన్న ఆ పాప కనపడలేదు. ఓ రోజంతా అయింది, ఏమైందని తెలియదు, ఎతికారు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, జల్లెడ పడుతూ ఉంటే చివరికి 24 గంటల తర్వాత ఆ పాపని 7 సంవత్సరాల పాపని ఈ కులవర్ధన్ అనేవాడు తీసుకెళ్తూ చూశారు. వెళ్ళి చెక్ చేస్తే వాడి ఇంట్లో డ్రమ్ములో బాలిక శవం ఉంది. వాడిని అదుపులోకి తీసుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే నైట్ అంతా ఆ డ్రమ్ములో బాలిక శవం అలాగే ఉంది. అంటే వాడు ఆ బాలికని అత్యాచారం చేద్దానికి తీసుకెళ్ళాడా, అలా తీసుకెళ్ళినప్పుడు ఏదైనా చేయబోతుంటే ఆ పిల్ల అరుస్తుందని చెప్పేసి చంపేసి పెట్టాడా, లేదా వాళ్ళ నాన్న మీద కోపంతో ఆ పిల్లని చంపాడా, లేదు వీడు ఏదైనా చేస్తుంటే ఆ అమ్మాయి చూసింది ఎవరికైనా చెప్పిద్దని చెప్పేసి అలా చంపాడా, ఇంకేంటి అసలు ఎందుకు చంపాడు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నప్పుడు ఫోరెన్సిక్ దానికి సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ ఏదో ఉంటుంది, ఆ బాలిక ఎలా చనిపోయింది ఏంటి అన్నప్పుడు ఆ రిపోర్ట్ వచ్చి రిమైనింగ్ విషయాలు మాట్లాడదు. పసిపిల్లల విషయంలో ఏది పడితే అది సెన్సేషన్ కోసమో లేదంటే వైరల్ అవుతుందనో ఊహాగానాలు నేను వద్దనుకుని ఫిక్స్ అయిపోయారు. అసలు ఇవన్నీ కాదు, విషయం ఏంటి చెప్దాం, హడావుడేమీ లేకుండా పసిపిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తలు చెప్దాం డిసైడ్ అయ్యారు. అందుకే ఈ వీడియో ఇస్తున్నా. పోస్ట్ మార్టం చేసి నిజాలు తెలుస్తాయి, లేదా ఈలోపు వాడని చెప్తే తెలుస్తాయి. హోంమంత్రి అనిత అయితే చాలా సీరియస్గా ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సో ఆయన మార్క్ ఎన్కౌంటర్ ఎలా ఉండో తెలుసు కదా. అయితే ఆత్మహత్య చేసుకుంటాడు వీడు, ఎవరు కులవర్ధన్, వాడు వయసు 26 సంవత్సరాలు 23 సంవత్సరాలు. ఓకే ఏంటి, అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, లేదా ఎన్కౌంటర్లో పోతాడు. ఐఎమ్ షూర్ వాడైతే మాత్రం బ్రతకడు. ఇది 2026, మార్క్ మై వర్డ్స్, అంత లీగల్గానే జరిగింది. వాడు చనిపోతాడని నాకైతే అనిపిస్తుంది.